సత్యభామ యుద్ధంలో మెరుపుతీగ అన్నట్లు ప్రకాశిస్తూ కఠినాతి కఠినములైన బాణ పరంపరలను కురిపించడంతో రణరంగంలో ఉన్న రాక్షస వీరులందరూ పెంపు కోల్పోయి యుద్ధ విధానం తెలియక నరకాసురుని మాటున దాగారు. సైన్యమంతా కకావికలై పిచ్చిపోయింది. అప్పుడు కృష్ణుడు మనోహారిణి అయిన సత్య శౌర్య ప్రతాపాలు చూసి సంతోషించాడు. కరుణాదృష్టితో ఆమెకి యుద్ధం నుండి విరమింపచేయాలని నిశ్చయించి మధురాతి మధురమైన వాక్కులతో ఇలా పలికాడు. కొమ్మా దానవనాధుని కొమ్మా హవమునకు తొలగే గురు విజయముగై కొమ్మా మెచ్చితి ఇచ్చెద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. సత్యాదేవి, నరకాసురుని బలగమంతా యుద్ధం చేయకుండా వైదొలిగిపోయింది. నీ ప్రతాపమే ప్రతాపం. ఘన విజయాన్ని స్వీకరించు. నీ శౌర్యాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నాను. నీవు ఏ ఆభరణాలు కోరుకుంటావో అవన్నీ నీకు ఇస్తాను అని కృష్ణుడు సత్యభామతో అన్నాడు. అని పలికి సమ్మాన రూపంబులను మోహన దీపంబులను దూరీకృత చిత్త విక్షేపంబులునైన సల్లాపంబులన్ కళావతిన్ దద్దయు పెద్దరికంబు చేసి తత్కరిక సలయోల్లసిత బాణాసనంబు మరలా అందుకొనియే. అప్పుడు సురవైరి మురవైరికిట్లనియే. అంతవరకు కలిగిన మనోవ్యధను దూరం చేస్తూ ఆనందోత్సాహాలను కలిగించే ప్రశంసాపూర్వకమైన సరస సల్లాపాలతో కృష్ణుడు సత్యభామను ఎంతగానో గౌరవించి ఆమె చిగురు వంటి శుతిమెత్తనైన చేతి నుండి ధనస్సును తిరిగి తీసుకున్నాడు. నరకాసురుడు మురారి అయిన కృష్ణుని చూసి ఈ విధంగా అన్నాడు. మగువ మగవారి ముందర మగతనములు సూపా రణము మానుట నీకున్ మగతనము కాదు. ధనుజులు మగువల దశ చెనరు మగల మగలగుట హరి. కృష్ణ, మగవారి ముందర ఒక మగువు వచ్చి శౌర్యం చూపిస్తుంటే యుద్ధం మాని ఊరుకోవటం నీకిది పౌరుషమవుతుందా, ప్రతాపం అనిపించుకుంటుందా? రాక్షసులు స్త్రీల జోలికి పోరుసుమా. ఎందుకంటే దానవులు మగవారికే మగవారు కాబట్టి అనినా హరి ఇట్లనియే. నరకా ఖండించద మత్కర కాండాశన విముక్త ఘన శరముల భికర కాయు నిన్ను సురకిన్నర కాంతలు సూచినేడు నందం బొందన్. ఓ నరక, ప్రలాపాలు పలుకకు. భయంకరమైన శరీరము గల నిన్ను ఇప్పుడే నా ధనస్సు నుండి వదిలే కఠినమైన బాణాలతో సంహరిస్తాను. నీ వధను చూసి కిన్నర కాంతలు మొదలైన దేవతా స్త్రీలందరూ ఎంతో సంతోషిస్తారు అని పలికి శ్రీకృష్ణుడు నరకాసురుని యోధుల మీద శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో ఆ వీరులందరూ చెప్పరానంత బాధకు గురయ్యారు.